హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మన ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్, వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్ట్ కలంకారీ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకోబోతున్నారు. ఇది బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళ కోసం, కలంకారీ మీద బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళ కోసం, ఇంకా మన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మన ట్రెడిషనల్ ఆర్ట్ గురించి మనం తెలుసుకోకపోతే ఎలా, ఆ ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇది దాదాపు 7 or 8 years బ్యాక్ వీడియో. ఇది ఇన్ని రోజులు అప్లోడ్ చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట వీడియో. కానీ నాకు అనిపించింది ఏంటంటే, మేడం ఇంత క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మనము అప్లోడ్ చేయకపోతే ఎలా, దీని గురించి అందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. మేము కాలేజ్లో విజిట్కి వెళ్ళాము, ఈ కలంకారీ విజిట్కి, కాళహస్తికి. అక్కడ కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. వన్ ఆఫ్ ద ప్లేస్ అయితే ఇది. మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ కలంకారీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడెక్కడ ఒరిజినల్ కలంకారీ ప్రింటింగ్ ఇంకా డ్రాయింగ్ అనేది చేస్తారు, ఎన్ని టైప్స్ ఆఫ్ కలంకారీ ఉంది, నెక్స్ట్ ఈ డ్రా చేస్తారు కదా ఆ పెన్నును ఎటువంటి మెటీరియల్స్తో తయారు చేస్తారు, అసలు ఇక్కడ యూస్ చేసే కలర్స్ కూడా ఆర్గానిక్ కలర్స్ అనమాట. ఆ ఆర్గానిక్ కలర్స్ కూడా ఏ విధంగా తయారు చేస్తారు, అసలు డ్రా చేసే ముందు ఆ ఫ్యాబ్రిక్ని ఎక్కడెక్కడ డిప్ చేస్తారు, ఎందులో డిప్ చేస్తారు, అలాగే ఎన్ని డేస్ పడుతుంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని కలెక్షన్ కూడా చూపించారు మేడము. నెక్స్ట్ ఒరిజినల్ కలంకారీకి ఇమిటేషన్ కలంకారీకి తేడా ఏంటి, ఒరిజినల్ కలంకారీని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చాలా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చూసేసేయండి. డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి అయితే ముందే చెప్పాను, కానీ వాయిస్ అయితే వినపడుతుంది. ఇంత బాగా చెప్పిన దీని గురించి తెలుసుకోకపోతే ఎలా, మీరు కూడా ఓపిక్గా విని డీటెయిల్గా తెలుసుకోండి. ఇది చెప్తామని నేనైతే మాట్లాడుతున్నా, అంతే. చూసేసేయండి. భారతీయ కలంకారీ 2012లో 4 మెంబర్స్తో స్టార్ట్ చేశాం. సో కలంకారీ ఆర్ట్ ఎందుకు నేర్చుకోవాలి? సో ఇదొక ట్రెడిషనల్ అనమాట. యాక్చువల్గా కాళహస్తి యొక్క ప్రత్యేకత ఇంకెక్కడా లేదు. పెన్ కలంకారీ అనేది 2 types. యాక్చువల్గా కలంకారీ అనేది 2 types ఉంది. ఒకటి బ్లాక్ ప్రింటింగ్, ఒకటి మాన్యువల్. సో బ్లాక్ ప్రింటింగ్ అనేది మనకి విజయవాడ దగ్గర పెడన ఉంది కదా, మచిలీపట్నం అంటారు, మచిలీపట్నం ప్రింట్స్ అంటారు. అది వచ్చి మనకి విజయవాడ దగ్గర పెడనాలో దొరుకుతుంది. సో వాళ్ళంతా బ్లాక్ చేస్తారు, అదే న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తారు, కానీ బ్లాక్ చేస్తారు. అండ్ వాళ్ళు కెమికల్ మిక్స్ కూడా చేస్తారు. బట్ ఇక్కడ ఉండే కాళహస్తిలో ఒక కలంకారీ ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్గా మాన్యువల్, చేత్తోనే తయారు చేస్తారు, చేత్తోనే వేస్తారు. ప్రతి ఒక్కటి కూడా చేత్తోనే, మాన్యువల్ మీద డిపెండ్ అయ్యింది. సో దట్స్ వై కలంకారీ కాళహస్తిలో మాత్రమే ప్రత్యేకత అనమాట. సో అలాగే ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఈ కలంకారీ అనేది ఆయన ఆస్థానం నుంచే పోషించబడుతుంది. అంటే ఇప్పటిది కాదు, శ్రీకృష్ణదేవరాయల కాలం అంటే దాదాపుగా 500 years క్రితంది. 16th century అనుకుంటున్నాను. సో 16వ శతాబ్దం నుంచి కూడా ఈ కలంకారీ కళ అనేది అప్పటి నుంచి ఉన్నారు. దీని మీద ఎన్నో వందల కుటుంబాలు ఇప్పుడు దీని మీద బతుకుతోంది. సో ఇదే కలంకారీ మీద ఎన్నో వందల కుటుంబాలు, అంటే ప్రతి ఒక్కరూ మనము జాబ్ మీద డిపెండ్ అయితే, గవర్నమెంట్ జాబ్స్ మీద డిపెండ్ అయితే జరగదు. సో మనం ఎక్కువగా ఏమంటే మహిళలు ఎక్కువగా దీంట్లో రన్ చేసుకోవడానికి కావలసినట్టుగా మనం ఉండే చోటనే, ఇంటి దగ్గరనే మనం ఈ పని చేసుకోవచ్చు, లేదు బయట. సో అలాగే దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా, ఫ్రూట్స్ అనుకుంటారు కానీ న్యాచురల్గా అడవిలో నుంచి దొరికే పదార్థాలతోనే మనం ఇక్కడ ఉండే కలర్స్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. సో వీళ్ళు రాసే పెన్ను, సో ఇదేమంటే బ్యాంబూ స్టిక్. ఈ బ్యాంబూ ఇక్కడ ఎలాంటి బ్రష్లు ఉపయోగించరు, ఓన్లీ బ్యాంబూ స్టిక్. ఈ బ్యాంబూ స్టిక్ని పెన్ను లాగా, మనం ఏదైతే పెన్ను మనము పెన్సిల్ని ఎలాగ మనము షార్ప్ చేసుకుంటామో, సో అదేవిధంగా దీన్ని రాసేదానికి షార్ప్ చేసుకుంటాము, కలర్ ఫిల్ చేసేదానికి ఇట్లా థిక్ చేసుకుంటాం, దీన్ని థిన్ చేసుకుంటాం, దీన్ని థిక్ చేసుకుంటాం. సో ఇది రెండు మాత్రమే, ఇక్కడ ఎలాంటి బ్రష్లు కూడా వాడరు, దీంతోనే ప్రతి ఒక్కరూ ఫిల్ చేస్తారు. సో ఇది గట్టిగా ఉంటుంది. ఇదేం చేస్తామంటే ఒక కాటన్ క్లాత్, కాటన్ థ్రెడ్తో దీన్ని ఒక ఇంక్ పిల్లర్ టైప్లో రెడీ చేసుకొని కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ మనము ఇప్పుడు రాసే డ్రాయింగ్ అంతా కూడా చేస్తూ ఉంటాం. సో దీనికి అచ్చులు కానీ అట్లా ఏముండదు. ఏ ఆర్టిస్ట్ డిపెండ్ అపాన్ ఆర్టిస్ట్ ఓన్
వచ్చి ఇక్కడ రాసేది ఏమి ఉండదు అనమాట. ఏ ఆర్టిస్ట్ ఇప్పుడు మీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉంటుందో అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇండివిజువల్గా వాళ్ళ డిజైన్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇది ప్రతి ఒక్కటి ఎలా అంటే ఇప్పుడు ఒక కొత్త క్లాత్ తీసుకున్నామంటే ఆ కొత్త క్లాత్ నుంచి కస్టమర్కి చేసి అంటే సెల్ అవుట్ చేసేంత వరకు కూడా దీన్ని 4 times మనము ఒక క్లాత్ని వాష్ చేస్తాం ప్రతి ఒక్కటి. సో మీకు ఇక్కడికి వస్తూనే ఏం గమనించారు? ఫస్ట్ రావడమే ఏమనిపించింది చెప్పండి? స్మెల్ వచ్చింది. ఎందుకు వచ్చింది? సో అది స్మెల్ వచ్చిందంటే మనం ఎక్కువగా వెజిటబుల్స్ ఐ మీన్ ఆర్గానిక్స్ వాడతాం కాబట్టి సో దానివల్ల ఒక ఇంట్లో ఒక ఫ్రూట్ చెడిపోయింది అనుకోండి ఎలాంటి స్మెల్ వస్తుంది. సో అలాంటివి మనం ఏం చేస్తామంటే 15 రోజులు ఊరబెట్టిన తర్వాత వచ్చే కలర్స్తో ఇవి తయారు చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే రావడానికి ముందుగానే మనకి ఆ స్మెల్ ఉంటుంది, 2 రోజులకి అలవాటు అయిపోతుంది, అంటే ఎక్కువగా అక్కడే ఉంటాం, దానివల్ల హెల్త్ పాడవడం కానీ ఇవన్నీ ఏమీ రావు. సో అలాగే ప్రతి ఒక్క కొత్త క్లాత్ పుష్ప చెప్పాను. ఇప్పుడు ఒక క్లాత్ కొనుక్కొని వచ్చినామంటే ఎలాంటి క్లాత్ అయినా అంటే ఇంతకు ముందు పూర్వం ఎలా అంటే ఓన్లీ కాటన్ మీద మాత్రమే చేసేవారు. సో ఇలాంటి కాటన్ తీసుకుని కాటన్ మీద మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ డేస్లో ఎన్ని రకాల సిల్క్ మెటీరియల్స్ ఉన్నాయో అన్ని రకాల సిల్క్ మెటీరియల్స్ మీద కూడా కలంకారీ చేసుకోవచ్చు. సో లైక్ సిల్క్ అంటే క్రేపు, షిఫాను, జార్జెట్, పట్టు అన్నిటి మీద చేసుకోవచ్చు. సో అన్ని కూడా ఎలా అంటే ఓన్లీ ఒరిజినల్ అయితేనే, డూప్లికేట్ కానీ ఇమిటేషన్ సిల్క్స్ అయితే మాత్రం చేయలేదు, పాలిస్టర్ మీద చేయలేదు. సో కేవలం అన్ని ప్యూర్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రతి ఒక్క దాని మీద కలంకారీ వస్తున్నారు. సో ఇది వచ్చి పట్టు, హాఫ్ పట్టు అంటారు కదా. సో ప్యూర్ పట్టు, దీన్ని కొత్త క్లాత్ అని తీసుకొచ్చి దీన్ని వాష్ చేయాలి. ఫస్ట్ ముందు రోజు నైట్ నానబెట్టేసేయాలి నార్మల్ వాటర్లోనే, ఎలాంటి సోప్ కానీ సర్ఫ్ కానీ యూజ్ చేయకుండా నార్మల్ వాటర్లో డిప్ చేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు మార్నింగ్ తీసి శుభ్రంగా దీంట్లో ఉండే ఇది గంజి ఉన్నది సిల్క్ పట్టాలి, కానీ ఆ కొత్తది వాళ్ళు వేసే కెమికల్స్ అవన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ పూర్తిగా పోయేంత వరకు బాగా వాష్ చేసిన తర్వాత క్రీమ్డ్ మిల్క్ తీసుకుని దాంట్లో కరక్కాయ పిండి, కరక్కాయని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 స్టేజెస్లో కరక్కాయని వాడతాం మనం. ఫస్ట్ వచ్చి కరక్కాయని కరక్క పిండి అని వస్తుంది. కరక్కాయ దేనికి వాడతాము తెలుసా ఎవరికైనా? దగ్గుకి, కోల్డ్ అండ్ కాఫ్కి ఆయుర్వేద మెడిసిన్ కింద వాడతాం. సో అది కరక్కాయని బాగా పిండిల్ లాంటివి తీసుకుని ఎండబెట్టి, అంటే ఇంతకుముందు ఏం చేసేవారంటే ఆ పిండిల్ని తీసుకుని రుబ్బి అందులోంచి వచ్చే పాలు, ఈ పాలు 2 పాలు మిక్స్ చేసి ఈ ఉతికిన క్లాత్ని దాంట్లో డిప్ చేస్తారనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ కరక్కాయ పిండిల్ని ఎండబెట్టి దాన్ని పొడి చేసుకుని ఆ పొడిని రెడీ చేసుకుని దీని పాలల్లో దోశ పిండి లాగా అంటే మరీ పలుచగా కాకుండా ఒక సొల్యూషన్ ప్రకారము దాన్ని కలుపుకొని దాంట్లో డిప్ చేస్తాం. డిప్ చేసిన గుడ్డని బాగా డిప్ చేసిన తర్వాత ఆ క్లాత్ ఇలా వస్తుంది. దీన్ని బాగా డ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా డ్రై చేసిన తర్వాత దీంట్లో ఒక వాటర్ కూడా కలపకూడదు పాలల్లో కానీ 24 hours కదా మేడం. సోపింగ్ పాలలో కరకాయ పౌడర్లో మైరోబలార్లో 24 hours కదా. అలా 24 hours ఏం లేదండి, జస్ట్ సొల్యూషన్ రెడీ చేసుకున్న తర్వాత ఇది వాష్ చేసి వెట్ చేసిన క్లాత్ని, డ్రై చేసిన క్లాత్ని దాంట్లో బాగా డిప్ చేసుకోవాలి. ఐ మీన్ మినిమం ఒక 15 to 20 minutes మాత్రం డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత ఇట్లా దాన్ని కూడా ఇలా డ్రై చేసి స్టోర్ చేసుకోవాలి. దీని తర్వాత స్కెచ్ వేసేదానికి వచ్చి చింత బొక్కుల్ని వాడతాం. మామూలు బొక్కులు పెన్సిల్స్ కాదు, పెన్సిల్స్ వేస్తే ఆఫ్టర్ వాషింగ్ అది పెన్సిల్ మనకు పోదు కాబట్టి చింత బొక్కులు తీసుకుని దాన్ని కాల్చుకుని దాన్ని మాత్రమే స్కెచింగ్కి వాడతారు. అలా వాడటం వల్ల ఏమంటే వాష్ చేసినప్పుడు అది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? స్పెసిఫిక్గా చెప్తున్నాను అందుకే. దాని తర్వాత స్కెచింగ్ పార్ట్ని డిప్పింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఎక్కడ ఏ కలర్ కావాలి అనేది మొత్తం వేసేసుకుని దీన్ని బ్లాక్ కలర్కి ఏమేమి వేస్తారంటే జాగ్ర, బెల్లం అండ్ పాత ఐరన్ ముక్కలు, పాత ఐరన్ చిప్స్ ఉంటాయి కదా, పాత ఐరన్ చిప్స్, బెల్లం ఈ రెండింటిని మిక్స్ చేసి 15 రోజులు కుండలో ఊరబెట్టి అప్పుడు వచ్చిన ఆ ద్రావాన్ని మాత్రమే ఇలా డిప్ చేసిన క్లాత్ మీద రాస్తే
రాస్తే బ్లాక్ వస్తుంది. ఇప్పుడు ఐరన్ చిప్స్ బెల్లము వేసిన వాటర్ ఈ కలర్లో ఉంటుంది. ఇది ఇలా పాలు కరెక్ట్ అయిపోయింది కలిపిన దాని మీద రాస్తే మాత్రమే బ్లాక్ వస్తుంది. మనం ఆ క్లాత్ మీద రాస్తే బ్లాక్ రాదు, దీని మీద రాస్తే బ్లాక్ రాదు. ఎందువల్ల అంటే అది కెమికల్ రియాక్షన్